నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పీజేఆర్ఎస్ పూర్తి డిగ్రీ కాలేజ్లో టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్స్ అండ్ నౌలెడ్జ్ వారి ఆధ్వర్యంలో హెటెరో డ్రగ్స్ ఫార్మా కంపెనీ వారు దాదాపు 300 ఉద్యోగుల కొరకు అర్హత గల అభ్యర్థుల కొరకు ఉద్యోగ మేళ నిర్వహించారు. ఈ ఉద్యోగ మేళకు హాజరు అభ్యర్థులు డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. డిగ్రీ స్థాయిలో ఏ గ్రూపులో అయినా విద్య అభ్యసించి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఈ సందర్భంగా పీజేఆర్ కళాశాల చైర్మన్ శ్రీ కేశవరెడ్డి గురువేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ, సోమవారం రోజు 23/12/2024 పీజేఆర్ కళాశాలలో జరిగే ఈ మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ను కామారెడ్డి పట్టణ ప్రాంత విద్యార్థులు అందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్, ప్రోగ్రామ్ ఆఫీసర్ మహేష్ గారు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలోని పీజేఆర్ డిగ్రీ కళాశాలలో 23 డిసెంబర్ సోమవారం రోజు టాస్క్ తెలంగాణ అకాడమీ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ వారి ఆధ్వర్యంలో హెటెరో డ్రగ్స్ వారు మన కళాశాలలో రిక్రూట్మెంట్ డ్రైవ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నారు. సో దాదాపుగా 300 మంది విద్యార్థుల కొరకు ఈ ఉద్యోగ మేళ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యోగ మేళలో ఎంపికైన అభ్యర్థులకు హెటెరో డ్రగ్స్ వారు నెలకు 25,000 రూపాయల చొప్పున శాలరీని, అనగా దాదాపుగా సంవత్సరానికి 2,72,000 రూపాయల శాలరీని ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా మన పీజేఆర్ కళాశాలలో సోమవారం రోజు ఈ ఉద్యోగ మేళ రిక్రూట్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో పాల్గొనే విద్యార్థులకు ఖచ్చితంగా కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే డిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ను చదివిన వారై ఉండాలి. అనగా బీఎస్సీ లైఫ్ సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేదా బీఎస్సీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండెడ్లో కెమిస్ట్రీ చదివిన విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుంది. అలాగే బ్యాచిలర్ డిగ్రీతో పాటు బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చదివిన విద్యార్థులకి కూడా ఈ ఉద్యోగ మేళలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అనగా వారి డిగ్రీ లెవెల్లో ఖచ్చితంగా కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది ఉండాలి. కెమిస్ట్రీ సబ్జెక్ట్ చదివిన వారికి మాత్రమే అవకాశం. కాబట్టి విద్యార్థులందరూ గమనించి 2023-24 అకాడమిక్ ఇయర్లో అంతకు ముందు డిగ్రీని పూర్తి చేసుకున్న విద్యార్థులందరూ కూడా దీనికి అర్హులు. కావున సోమవారం రోజు డిసెంబర్ 23 రోజు ఉదయం 9:30 గంటలకు ఇక్కడ కళాశాలలో రిపోర్ట్ చేయాలి. 10 గంటలకు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ మొదలవుతుంది. సో సాయంత్రం 4 గంటల లోపు రిక్రూట్ డ్రైవ్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా కామారెడ్డి పట్టణ, కామారెడ్డి ప్రాంత, కామారెడ్డి జిల్లా విద్యార్థులందరూ కూడా వినియోగించుకొని ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అవకాశాన్ని పుణికిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు. కామారెడ్డి జిల్లా సిఎస్ సెంట్ మీటర్ చర్చ్ మహాదేవాలయంలో క్రిస్మస్ సంబరాలు ఫాస్టరేట్ కమిటీ మెంబర్స్ మరియు సంఘ సభ్యులు ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. జోసెఫ్ కిషోర్ అయ్యగారు అధ్యక్షతలో ప్రాస్టేటివ్ నడిపింపబడుతోంది అని తెలియజేస్తున్న రెవరెన్యూ రవీందర్ స్థానిక సంఘ కాపరిగా ఉన్నారని ఆయన మాట్లాడుతూ, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు రక్షకుడిగా జన్మించినటువంటి దేవుడు, ఆయన పాప జీవితం నుంచి విమోచించడానికి వచ్చిన దేవుడు, ప్రజలను రక్షించడానికి వచ్చిన దేవుడు అని తెలియపరుస్తూ, ఆయన సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభువుల వారు, ఆయన ఇమ్మానియేల్ దేవునిగా క్రీస్తుగా అభిషేకించబడి దేవుడు, ఆయన ప్రజలను పరిపాలించే విధముగా రక్షించడానికి రక్షకునిగా వచ్చిన దేవుడు అని తెలియజేశారు. మీడియా మిత్రులకు, ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
వచ్చేవారునిగా ఆకాశంలో దూతలు పాడే భూమి అంతా సంబరమాయే నశించిపోవుట తనకు గొప్పనల్లక తన రూపం దాల్చి భూమికి వచ్చాడయ్యా ఆడిపోయుట భారమని ఎంచక కరుణాంబుడే మన భారం మోసాడయ్యా రాజు మారెను దాసునిగాను చేసుకొనెను రిక్తునిగాను రాజు మారెను దాసునిగాను చేసుకొనెను రిక్తునిగాను అసలు బాకలో పరుండినాడే. ప్రియులారా, మరి ఈ దినము సిఎస్ఐ సెంట్ పీటర్ చర్చ్ కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సిఎస్ఐ సెంట్ పీటర్ చర్చ్ మహాదేవాలయం మా యొక్క కామారెడ్డి ప్యాస్టరేట్ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ ఎం జోసెఫ్ కిషోర్ అయ్య గారు అధ్యక్షతలో వారి నాయకత్వంలో మరి ప్యాస్టరేట్ నడిపింపబడుతుందని తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా నా పేరు రెవరెండ్ ఎం రవీందర్. ఈ సెంట్ పీటర్ సంఘ కాపరి స్థానిక సంఘ కాపరిగా ఉంటూ ఉన్నాను. మరి ఈ దినం ఈ క్రిస్మస్ ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటిదని అంటే, మరి పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకునిగా జన్మించినటువంటి దేవుడు, ఆయన రక్షకునిగా వచ్చినటువంటి దేవుడు, ఆయన పాప జీవితంలో నుండి విమోచించడానికి ప్రజలను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడని తెలియపరుస్తుంటున్నాను. అదే కాకుండా ఆయన సమాధానకర్తగా యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని ప్రతి బిడ్డకు ఆయన సమాధానమును కలుగచేసినటువంటి దేవుడు, సమాధాన అధిపతిగా, సమాధానకర్తగా, సమాధానపరచడానికి శాంతి దూతగా ఈ లోకములో జన్మించినటువంటి దేవుడు, ప్రజలందరినీ రక్షించడానికి రక్షకునిగా వచ్చినాడు. ఆయన ఇమ్మానుయేలు దేవునిగా, క్రీస్తుగా అభిషేకించబడినటువంటి దేవుడు. ఆయన ప్రజలను పరిపాలించే విధంగా ఆయన రక్షించడానికి రక్షకునిగా వచ్చిన దేవుడని మరి తెలియపరుస్తూ, మరి మీకు అందరికీ ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క శుభాకాంక్షలు. మరి కేబుల్ టీవీ వారికి, కేబుల్ టీవీ చూస్తున్నటువంటి ప్రజలందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సమాధానపరచును గాక. ఆమేన్. రక్తదానంతో మరొకరికి ప్రాణదానం అని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రక్తదానంతో మరొకరికి అత్యవసర సమయంలో ప్రాణదానం చేసిన వారమవుతామని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతి 6 మాసాలకు ఒకసారి రక్తం దానం చేయవచ్చని తెలిపారు. బ్లడ్ బ్యాంక్ లో రక్తాన్ని నిలువ చేయడం జరుగుతుందని, అత్యవసర సమయంలో వినియోగించుకోవడం జరుగుతుందని తెలిపారు. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ శాఖ ఉద్యోగులు రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నారని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ తెలిపారు. సుమారు 60 యూనిట్ల రక్తం సేకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, టీఎన్జీఓ అధ్యక్షులు వెంకట్రెడ్డి, వ్యవసాయ శాఖ, పలు శాఖల ఉద్యోగులు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కప్ 2024 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అయిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించి విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సీఎం కప్ 2024 సందర్భంగా నిర్వహించిన క్రీడల్లో విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 7, 8 తేదీల్లో గ్రామ పంచాయతీ, 10 నుండి 12 తేదీల్లో మండల, మున్సిపల్ స్థాయిలో, 16 నుండి 21 వరకు జిల్లా స్థాయిలో క్రీడలు నిర్వహించడం జరిగాయని, 8,000 మంది క్రీడాకారులు గ్రామ స్థాయిలో 13 ఈవెంట్లలో పాల్గొన్నారని, 1,000 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొననున్నారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో కామారెడ్డి జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరచి బహుమతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఈవెంట్లలో విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, క్రమశిక్షణ, అంకిత భావం కలిగి ఉంటే క్రీడల్లో రాణిస్తారని తెలిపారు.
జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులు అదే స్ఫూర్తితో రాష్ట్ర స్థాయిలో రాణించాలని తెలిపారు. ఓడిన వారు కృంగిపోకుండా మరోమారు క్రీడల్లో పాల్గొని సత్తా చాటాలని అన్నారు. కష్టపడి చదవాలని, ఏదో ఒక ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని అన్నారు. మత్తు పానీయాలకు, డ్రగ్స్ బారిన పడకూడదని తెలిపారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రంథాలయాల్లో చదువుకొని 245 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు సంపాదించారని తెలిపారు. విద్యార్థులు చిన్ననాటి నుండే గ్రంథాలయాల్లో చదవాలని సూచించారు. సెల్ ఫోన్ల బారిన పడకూడదని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇందు ప్రియ మాట్లాడుతూ, హార్డ్ వర్క్ చేయడం ద్వారా రాష్ట్ర స్థాయి పోటీల్లో అవకాశం వచ్చిందని, మరింత కృషి చేసి రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలవాలని అన్నారు. అనంతరం విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి జగన్నాథ్, అథ్లెటిక్ జనరల్ సెక్రటరీ హరిలాల్, పలు పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 78,900, వెండి 915 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తల సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.